జనసేన పార్టీ వాళ్ళే మీ మీద కుట్ర చేస్తున్నారా? లేదా కూటమి ప్రభుత్వంలో భాగంగా జనసేన పార్టీని తొక్కాలి కాబట్టి టీడీపీ పార్టీ వాళ్ళే మిమ్మల్ని తొక్కాలని చూస్తున్నారా? లేదా వైసీపీ పార్టీ వాళ్ళే కుట్రలు చేస్తున్నారా? ఏమనుకోవాలి దీన్ని? అంటే మీ వివరణ ఏంటి మొత్తానికి దీని కుట్ర గురించి? జరుగుతుంది కదా, కుట్ర ఓకే. మీకేం తెలుసు కుట్ర జరుగుతుంది అది ఏ రకంగా? ఎక్కడి నుంచి? ఎక్కడి మేడం? నుంచి? ఒకటండి, వెన్నుపోట లేకపోతే ఏంటిది? ఒకటి అన్నారు మీరు, ఇప్పుడు ఒక పాయింట్ అన్నారు, కుట్ర అది జరుగుతుంది. అది ఎవరు చేస్తున్నారు కుట్ర అనేది నాకే తెలుసు, నేను కొన్ని చెప్పుకోలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా ముందు కొన్ని చెప్పుకోలేను. కానీ తిరుపతి ప్రజలు తెలుసు ఎవరు కుట్ర చేస్తున్నారు. ఆ దేవుడికి తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. కిరణ్ రాయల్ అనే వ్యక్తి మీద ఎవరు కుట్ర చేశారో, ఎవరు కుట్ర చేస్తున్నారు ఇంకా కూడా పవన్ కళ్యాణ్ గారికి అయితే క్లారిటీగా తెలుసు. మాకు ఆయనకి తెలిసి చాలు, ఇంకెవరికి తెలిసిన అవసరం నాకే తెలియదు. నేనేంటో ఆయన తెలుసు కదా, నన్ను 25 సంవత్సరాలు చూస్తున్నాడు, చిన్నపిల్లని చూస్తున్నాడు. కాబట్టి ఒకడు వచ్చి నన్ను కుట్ర చేస్తా అంటే రాజకీయాల కుట్ర ఉంటుంది మేడం, ఆ కుట్ర తట్టుకొని నిలబడాలి. నా మీద కుట్ర చేశారు, చిన్నగా కాదు, వాము వాంచి పడేశారు. మీరు మీరు నిరూపించుకున్నారు కూడా వాస్తవంగా చెప్పాలి అంటే. బట్ అయినప్పటికీ నేను మళ్ళీ అడుగుతున్నా, తిరుపతి చుట్టూనే మొత్తం అంటే రాజకీయం చెప్తున్నా, అంతా తిరుపతి తిరుగుతుంది. ఇస్ పొలిటికల్ సెంటర్ మేడం, పొలిటికల్ సెంటర్, మీడియా సెంటర్. ఉమ్, తిరుపతిలో రాష్ట్రపతి, ఒకరోజు రాష్ట్రపతి వస్తాడు, 25 రాష్ట్రాల గవర్నర్లు వస్తారు, ఎప్పుడు ఎవరో ఒక ముఖ్యమంత్రి, గవర్నరు, జస్టిస్లు, సుప్రీంకోర్టు జస్టిస్ అందరూ ఆడే ఉంటారు. కాబట్టి ప్రోటోకాల్ ప్లేస్ తిరుపతి, ప్రోటోకాల్ ప్లేస్. కాబట్టి తిరుపతి రాజకీయం ఇప్పుడు వేడిగా ఉంటుంది. మా తిరుపతిలో వేడిగా ఉంటుంది, పైన చల్లగా ఉంటుందేమో, కింద ఇప్పుడు వేడిగా ఉంటుంది. కాబట్టి తిరుపతి రాజకీయం ఎప్పుడు వేడిగా ఉంటుంది, హాట్ ఉంటుంది. కాబట్టి తిరుపతి చుట్టూ పాలిటిక్స్ జరుగుతుంటుంది. కానీ చాలా అరుదైన డేంజరస్ పాలిటిక్స్ ఇన్ తిరుపతి, మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు జనసేన పార్టీ విషయానికి వస్తే క్యాడర్ మాత్రం చాలా స్ట్రాంగ్, సోషల్ మీడియా వింగ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటది. అంటే కానీ ఎందుకు జనసేన పార్టీ తిరుపతిలో నెగ్గలేకపోతుంది? ఏం నేను ఎందుకు లేవు, తిరుపతి నగ్గకపోతే 66, 63 మెజార్టీతో గెలుస్తామా? ఎక్కడో వైసీపీ నుంచి, చిత్తూరు నుంచి తీసుకొచ్చిన అభ్యర్థికి 4 రోజుల ముందు వచ్చాడు, 63,000 ఎలా గెలుస్తాడు? హౌ? ఆలోచించండి. క్యాడర్ లేకపోతే, జనసేన బలంగా లేకపోతే. క్యాడర్ ఉంది, కానీ జనసేన సపరేట్ గా అంటే సింగిల్ గా నుంచొని పోటీ చేయగలుగుతాదా, నెగ్గగలుగుతాదా? ఇది కూటమిలో ఉన్నాం, ఇప్పుడు మేము అలా చేస్తున్నామని మేము ఛాలెంజ్ చేసుకోలేము. భవిష్యత్తులో అలాంటి పరిస్థితి వస్తే, భవిష్యత్తులో వస్తే తిరుపతి అంటే జనసేన, జనసేన అంటే తిరుపతి. ఇది మీరు నోట్ చేసుకోండి. రేపు మీరు ఇంటర్వ్యూ మనకి ఎప్పుడైనా భవిష్యత్తు చేసినా కూడా అప్కమింగ్ డేస్లో మళ్ళీ 10 ఏళ్ళతో మాట్లాడదాం. జనసేన అంటే తిరుపతి, తిరుపతి అంటే జనసేన, ఇది బ్రాండ్ అంతే. ఎందుకంటే అది చిరంజీవి గారు పోటీ చేసిన ప్లేస్. అది చిరంజీవి గారి సొంత ఊర్లో ఓడిపోయినా మేము ఆయన గెలిపించుకున్నాం. అంత వేవ్లో 2009లో రాజశేఖర రెడ్డి వేవ్లో కూడా మేము చిరంజీవి గారిని తిరుపతిలో గెలిపించుకున్నాం. చాలా కట్టుదిట్టమైన ఎలక్షన్ అది. అప్పట్లోనే కోట్లు కురిపించారు చిరంజీవి గారిని ఓడించాలని, కానీ మేము ఎలక్షన్ చేసుకున్నాం. కాబట్టి మాకు తిరుపతిని జనసేన బలంగా ఉన్నాం, బలమైన నాయకత్వం ఉంది మాకు, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో. ఊరికే ఎవరో ఒకరు ఇద్దరు కొత్తగా వైసీపీ నుంచి జనసేనలో చేరుంటారు, వాళ్ళ వల్ల కొంచెం డిస్టర్బెన్స్లు ఉంటాయి అంతే. అది కూడా సెట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. కొత్త కమిటీలు పడతాయి, చూద్దాం నెక్స్ట్ మంత్ ఎలా ఉంటుందో. అరవ శ్రీధర్ విషయానికి వస్తే ఏం చెప్తారు మరి? మేడం, అరవా శ్రీధర్ ఇష్యూలో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది చాలా మాట్లాడతారండి. నేను ఒక విషయం ఓపెన్ చెప్తా, అది కాంట్రవర్షియల్ అయినా పర్లేదు. ఆ అమ్మాయి ఎవరైతే వీణా ఉందో తను కరెక్ట్గా చెప్పడంలా, రోజు కూడా చెప్తాను పాయింట్ ఆఫ్, తనకి ఏం కావాలో చెప్పట్లా. చాలామంది అర్థం కాదు, ఎవరు అడగట్లేదండి, అంటే అడగలేక కాదు, నేను అడుగుతున్నా. తను నష్టపోయింది, తనకు పెళ్ళయింది, బాబు ఎవరో ఉన్నారనుకుంటా, ఇద్దరు రిలేషన్లు ఉన్నా చెప్పారు, ఒక ఫైన్. లవ్ చేశారంటాను, ఫైన్. పెళ్లి చేసుకుంటా అన్నాడు, ఫైన్. ఇవన్నీ కూడా ఇల్లీగల్ కింద వస్తుంది, అంతే కదా మేడం? మీకు ఐడియా ఉంటుంది అనుకుంటా. బేసిక్గా మనం మాట్లాడదాం, కాంట్రవర్షియల్ అవుతుంది, కానీ తనకి ఏం కావాలో చెప్పట్లేదు. తను అరవశ్రీధర్ మోసం చేశాడు అన్నావు, తనకి ఏం కావాలో చెప్తే తెలుస్తుంది. శిక్ష పడాలి, కేసు పెట్టారు, జ్యుడిషియల్ జరుగుతూ ఉంది, ఒక కమిటీ వేశారు, ఆ కమిటీ అన్నీ చూస్తుంది. ఇప్పుడు నమ్మించి మోసం చేయడం తప్పు కదా మరి? మేడం ఒకటి చెప్తాను చూడండి, నమ్మించి మోసం చేశారు, మీరు అరవశ్రీధర్ని అడగాలి. ఇంకా